హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే మా 11 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నేనైతే దానికి సింపుల్గా ఇలా పర్పుల్ మల్చందేరి సింగిల్ ఫ్రాక్ అయితే వేసుకుని బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. కొత్తగా కనిపించాలి లుక్ అని అనిపించింది. అందుకని అయితే ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పేయండి. బర్త్డేస్కి వాటికి పెద్ద కేక్స్ అయిపోతున్నాయి కదా, యానివర్సరీ కదా అని ఇలా చిన్నగా క్యూట్ బెంటో కేక్ అయితే చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అదైతే కేక్ కటింగ్ చేసేసుకుని నెక్స్ట్ అయితే మేము మా కజిన్స్ వచ్చారు. సో వాళ్ళని మేమే ఇన్వైట్ చేసాము. సో లంచ్కి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామంటే తాడేపల్లిగూడెంలో తస్వా అని కొత్తగా ఫైన్ డైన్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు. సో ట్రై చేద్దామని అయితే వెళ్ళిపోయాము. మాకైతే అది కొంచెం దగ్గర. సో అయితే వెళ్ళాము. ఇంటీరియర్ అవన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫుడ్ అయితే పర్వాలేదు, అంత సూపర్ డూపర్ అని కాదు, యావరేజ్గా అనిపించింది. ఒకసారి ట్రై చేయడం కోసం అయితే పర్వాలేదు అనిపించింది. స్టార్టర్కి వచ్చేసి సాబుదానా స్టిక్స్ ఆర్డర్ చేసుకున్నాము. దీనికి కాంబినేషన్ అయితే టొమాటో పచ్చడి లాంటిది ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్. నెక్స్ట్ నాన్ వెజ్కి వచ్చేసి గుంటూరు కారం కబాబ్ అని ఆర్డర్ చేసుకున్నాము. ఇది కారం అయితే పెద్ద ఏమీ లేదు, నార్మల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా బాబు అయితే ఆబ్వియస్గా దమ్ బిర్యానీ, సో మటన్ దమ్ బిర్యానీ మార్చాడు ఈసారి. నెక్స్ట్ పప్పు ఆవకాయ అన్నం, చికెన్ కర్రీ, గార్లిక్ నాన్ అయితే బాగా నచ్చిందండి నాకు నాన్ థిన్గా ఉంటే ఇష్టం. సో ఇక్కడ అలా థిన్గా ఉంది, సో నచ్చింది. ఫైనల్గా డెజర్ట్ వచ్చేసి సిగ్నేచర్ జిలేబీ అని ఉంది, విత్ రబడీతో వచ్చింది. లంచ్ అయితే ఫైనల్గా డెజర్ట్తో కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసాక కజిన్స్ కేక్ తెచ్చారు. మళ్ళీ ఈ కేక్ కూడా కట్ చేసి యానివర్సరీ అయితే ఇలా జరుపుకున్నామండి.